అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. మీరు ఇంతకు ముందు మనీష్ బర్త్డే సెలబ్రేషన్ అనేది మేము రెస్టారెంట్లో చేసుకున్నాము కదండి, ఏలాశ్రమం వెళ్ళామని. సో అక్కడైతే అందరూ వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకుని రెస్టారెంట్లో తినేసిన తర్వాత కేక్ కటింగ్ అన్నీ అయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి ఎక్కడికో ఒక చోటుకి వెళ్దాము కదా అని ఎరికిపాలెం వెళ్ళామండి. ఎరికిపాలెం వెళ్ళినప్పుడు జశ్వీర్ చూసారండి, తనకు మాత్రమే ఆ ఓపెన్ ప్లేస్ అనమాట. తను ఒక్కడు నుంచుని ఎంజాయ్ చేస్తున్నాడు బయట. మాకైతే రూట్ తెలియదండి, అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వెళ్ళాము. ఇంటికి కొత్త కార్లో వెళ్తున్నాం కదా, రూట్ కూడా ఎలా ఉంటుంది ఏంటి చూసుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళినా కూడా ఆ ముందు రోజు కొంచెం వర్షం పడిందండి. సో దానివల్ల రోడ్లన్నీ బురదగానే ఉన్నాయి. కొత్త కారు మొత్తం కూడా బురద అయ్యిందనమాట. సో చూడండి సీనరీస్ అన్నవి ఎంత బాగున్నాయో. మేము కూడా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది మొత్తం మట్టి రోడ్ అండి, లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల వాళ్ళని వెళ్ళి అడుగుతూ చివరికి ఎలా అయితేనో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి పిల్లలు డిక్కీలో కూర్చొని చూస్తున్నారనమాట బయట సీనరీస్ అన్నవి ఎలా ఉన్నాయి, మొక్కలు పొలాలు మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు. ఈయన మొత్తము అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇలా స్టాండింగ్లోనే ఉన్నాడండి. కాళ్ళు కూడా నొప్పి రాలేదనమాట. బయట అలా నుంచుని తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎలా అయితేనో వాళ్ళని వీళ్ళని అడిగి చివరికి అనుకున్న ప్లేస్కి వస్తాం అనమాట. ఇక్కడ కార్ పార్క్ చేసేసిన తర్వాత ఒక 2.5 కిలోమీటర్స్ అయితే పైకి నడవాలటండి. చిన్న దారి ఉందన్నమాట. అది కూడా పెద్ద కొండలు రాళ్ళు ఏదో డ్రిగ్గింగ్ చేస్తున్నట్టే ఉంది. అనుకోకుండా వచ్చాము. అందరం కూడా డ్రెస్సులతోని నార్మల్ ఫ్యాన్సీ స్లిప్పర్స్తోనే ఉన్నామన్నమాట. ఏ షూస్ అయితే కొంచెం ఫాస్ట్గా అన్నా నడిచే వాళ్ళము. ఇంకెలా అయితేనో వచ్చాము కదా అని మొత్తం అందరం అయితే కొండ ఎక్కడం మొదలు పెట్టామండి. పిల్లలైతే ఫాస్ట్గానే ఎక్కేశారు, కానీ ముందు రోజు వర్షం పడి ఉంది అంటున్నాం కదండి. రోడ్లు కానీ రాళ్ళు కానీ కొంచెం జారేటట్లే ఉన్నాయన్నమాట. సో ఎలా అయితేనో ప్లానింగ్ అయితే ఏమీ లేదు అనుకోకండి. ఎక్కడికో దిక్కిన వాటర్ ఫాల్స్ ఉండే దగ్గరికి వెళ్దాము అనుకునే పిల్లలకి అది బట్టలు పెట్టాము బ్యాగ్లో. సో ఆ బ్యాగ్ని అయితే బాగా తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఈ కొండ అంతా ఎక్కాలన్నమాట. చూడండి రోడ్ అంతా కూడా మొత్తం రాళ్ళతో ఎలా ఉందో ఇది అంతా కూడా ఎక్కాలి. మేమైతే ఏదో కష్టపడి ఎక్కేసాము. చివరికి అమ్మను కూడా ఎలా ఎక్కించామో తెలియదు. మన్బాబు అయితే దగ్గరే ఉండి అమ్మని తీసుకుని వచ్చాడనమాట. వద్దు ఆగిపోమని చెప్పాము. మళ్ళీ ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్ళడం ఎందుకని మళ్ళీ కష్టపడి అమ్మను కూడా ఎక్కించారనమాట. చూడండి పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. ఇది లాస్ట్ గొట్టండి. ఈ లాస్ట్ గొట్ట ఎక్కితే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే అనమాట. ఇక్కడ ఏదో చిన్న ఇల్లులాగా ఉంది కానీ వాటర్తో ఈ సౌండ్ వస్తూ ఉంది. సో ఆ సౌండ్ వింటూనే మనం దగ్గరికి వచ్చామని ఎక్కేసారనమాట పిల్లలైతే. ఇక్కడ పిల్లలు వాటర్లో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మేము కొద్దిసేపు ఆలోచించాము, ఎక్కడ తడవాలా లేదా, మళ్ళీ డ్రెస్సులు ఎలా మార్చుకోవాలి, మళ్ళా కార్లో ఎక్కిన తర్వాత ఈ తడి బట్టలతో వెళ్ళగలమా లేదా అని. చివరికి ఇంతవరకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయకపోతే ఎలాగా అని చెప్పి మొత్తం అందరం అయితే దిగేసామండి. ఇక్కడ మొత్తం అందరూ వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. మనము వాటర్ కింగ్డమ్స్కి ఇలాంటి వాటికి వెళ్ళే కంటే కూడా ఇలా సమ్మర్లో న్యాచురల్గా వచ్చే వాటర్లో అన్నది చేయడం అన్నది బాగుంటుంది. ఎక్కడో కొండల్లో అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి కొండలు ఎక్కడం అన్నది తప్పదనమాట. సో ఎలా అయితేనో ఎక్కేసి అక్కడే కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసేసి చివరికి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మా పిల్లలకి వాటర్లో తడవడం అంటే చాలా ఇష్టమండి. జశ్వీర్కి ఇష్టమే, కానీ ముందు దిగడానికి భయపడతాడు. కానీ ఎలా అయితేనో మొత్తానికి దిగాడనమాట అందరితో పాటు. వాటర్ అయితే చాలా చల్లగా ఉందండి. ఏదో ఫ్రిడ్జ్లో వచ్చిన వాటర్ లాగే ఉందన్నమాట. పైనుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏమీ తెలియదండి. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా చాలా జారుగా ఉందన్నమాట. ఎవరు కూడా అక్కడ వరకు వెళ్ళడం కూడా లేదు. మొత్తం చుట్టూ కూడా చెట్లతోని పెద్ద పెద్ద కొండలతోని ప్లేస్ కూడా చాలా బాగుందండి. కానీ నడిచేటప్పుడే కొంచెం చూసుకుని నడవాలన్నమాట. కొండలు అన్నవి జారుగా ఉన్నాయి, నాచు పెట్టి ఉంటాయి కదా, దానివల్ల వాటర్ ఫ్లో అయితే బాగుంది. వాటర్ కూడా ప్యూర్గానే ఉంది.
అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము. అందులోని పిల్లల్ని వాటర్లో వదిలితే మామూలుగా ఉండదు కదండి, వాళ్ళు మొత్తం రచ్చ చేశారనమాట. ఇంకా బయటికి రమ్మన్నా కూడా ఎంత చెప్పినా కూడా వాళ్ళు బయటికి రావడానికి అయితే ఒప్పుకోలేదండి. చివరికి ఎలాగైతేనో చీకటి పడిపోద్దని మళ్ళీ దిగడం కష్టమని బలవంతంగా చెప్పి దానికైతే బయటకు వచ్చారు. అప్పుడు వెనక్కి జరగండి. జాగ్రత్త. I will lift you. Come. No worries. I am here. You don't fear. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ పిక్నిక్ అని అలా వెళ్ళడం అయితే వెళ్ళామండి. నాకు అంతగా గుర్తు కూడా లేదు. చిన్నప్పుడు వచ్చిన గుర్తుంది కానీ ప్లేస్ అయితే అంతగా గుర్తులేదనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ పైన శివలింగం ఉంటుంది, శివలింగం మీద కూడా నీరు పడుతూ ఉంటుంది అని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళాలంటే మెట్లు చాలా జారుగా ఉన్నాయన్నమాట. మా ముందే ఒక 2-3 వెళ్ళారండి. అందులో ఒక ఆమె అయితే పడబోయింది, కింద కూర్చుండిపోయింది. కానీ ఎలా అయితేనో వెళ్దాము చూద్దామని చెప్పి నేనైతే రిస్క్ చేశాను, ఆ మెట్లు ఎక్కుదామని ఎక్కానండి. నాకు కూడా అయితే కెమెరా నేను తీసుకెళ్ళలేదు, నేను మొబైల్ని మామూలుగా వెళ్ళి శివుడికి దండం పెట్టుకుందామని వెళ్ళాము. సో నాతో పాటు మనీష్ని కూడా తోడుగా పంపారనమాట. సో మనీష్ కూడా ఎక్కుతున్నాడు, వాడైతే ఫాస్ట్గానే ఎక్కేశాడు. నేను కొంచెం చూసి ఎక్కానమాట. సో అలా అయితే మొత్తానికి పైకి ఎక్కేసామండి. అక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. పైకి ఎక్కిన తర్వాత అక్కడ గృహలా ఉంది చూడండి, అక్కడ ఓసు కనిపిస్తుంది మీకు ఐరన్ది. ఆ గృహ లోపల శివలింగం, నందీశ్వరుడు, అలాగే నాగేశ్వరుడు, ఇంకా వినాయకుడు ఉన్నారనమాట. సో లోపల శివలింగం మీద నీళ్ళన్నవి ఒక చెట్టు త్వరలోంచి నీళ్ళన్నవి పడుతూ ఉన్నాయన్నమాట. నేనైతే అది వీడియో చేయడం అన్నది అవ్వలేదండి. అలా అక్కడైతే దర్శనం చేసేసుకుని దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ జాయిగా అట్నుంచే దిగేసామన్నమాట. సో ఎక్కువసేపు ఉండడానికి కూడా లేదండి, అప్పటికి చీకటి పడుతుంది, కిందకి దిగడం ఇబ్బంది అవుతుందని ఎలా వస్తామో ఏంటో వద్దన్నా కూడా ఎక్కేసామన్న భయం కొంచెం. అమ్మ వాళ్ళు వద్దన్నారు జారిపోతామని. ఇంక సర్లే ఎలా ఎక్కాం కదా మరి దిగాలి కదా. సో స్లోగా రాళ్ళని పట్టుకుని దిగామన్నమాట. ఇప్పుడు నేను దిగుతున్నా చూడండి, ఆ దిగిన 2వ మెట్టు దగ్గరే ఒక ఆమె మా ముందే పడిపోయిందనమాట. సో అక్కడే కూర్చుండిపోయింది కానీ మరి కిందకి పడిపోలేదు. కానీ చాలా డేంజర్గా ఉందండి. సో చూసుకుని పర్వాలేదు మేము ఎక్కగలము అంటేనే ఎక్కాలన్నమాట. ప్లేస్ అయితే పిల్లల్లో ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఒక మంచి ప్లేస్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే కొంచెం కొండలది కూడా ఎక్కడం కూడా జాగ్రత్తగా ఎక్కాలండి. షూస్ అవి వేసుకుంటే సేఫ్. అలాగే డ్రెస్సెస్ కూడా కొంచెం కన్వీనియంట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి. ఇలా మేము వేసుకున్న ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటే వాటితో ఎక్కడం అది
దిగడం కానీ కష్టంగా ఉంటుంది. సో మేము అలా జనరల్గా చూసి వద్దాము అన్నట్టు వేసుకుని వచ్చేసామన్నమాట. మరీ అంత ప్లానెడ్గా రాలేదు. వచ్చిన తర్వాత మొత్తానికి అందరం బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ని చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నది కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాడీ ఇక్కడ కూర్చుంటాను, ఇలా ఇక్కడ నుంచి ఫోటో తీయండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు జాయిగా అయితే దిగేసామండి. అమ్మ అయితే చీకటి పడిపోతుంది కదా అని కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యి దిగిపోమన్నాము. అమ్మ, పెద్దక్క, ఉషా అందరూ కూడా ముందుగా దిగేశారండి. వాళ్ళు ఏవో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. మా వాడు దిగేటప్పుడు ఎక్కడో కింద పడిపోయాడటండి. అయితే అటు నుంచి నడిచే అబ్బాయి అయితే ఎత్తుకుని దింపాడట. అతనే ఎత్తుకుని దింపుతున్నాడండి.